బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. సిద్ధరామయ్యను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపిన ఆ అంశానికి సంబంధించి ఆ ప్రతిని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటీవలి కాలంలో జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతోంది. గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. న్యాయ పోరాటం చేస్తానంటోంది కాంగ్రెస్. సిద్ధరామయ్యకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూమి కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. క్షమించాలి. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఈ స్కామ్, ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. సిద్ధరామయ్యను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ టైమ్స్లో అంటే ఇటీవలి కాలంలో జార్ఖండ్ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రుల అరెస్టును చూసాం. కర్ణాటక కేబినెట్ ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అత్యవసర భేటీ జరుగుతోంది. గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. న్యాయ పోరాటం చేస్తానంటోంది కాంగ్రెస్. సిద్ధరామయ్యకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూమి కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర తెలిపారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ లెటర్. సార్, యాజ్ డైరెక్టెడ్ బై ద హానరబుల్ గవర్నర్ అంటూ కూడా మీరు చూడొచ్చు ఆ లెటర్ని. ఒకసారి ఆ లెటర్కి సంబంధించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఆ సబ్జెక్ట్ మీరు చూస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. యాజ్ డైరెక్టెడ్ బై ద హానరబుల్ గవర్నర్ అంటూ కూడా ఆ లెటర్లో ఆ సబ్జెక్ట్ని మనం చూడవచ్చు. ఒకసారి మీరు చూస్తే కనుక కాస్త మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం సబ్జెక్ట్ వచ్చిన తర్వాత. As directed by the Honorable Governor, I am enclosing here with the copy of the decision of the competent authority on the request of sanction for prosecution against the Chief Minister Sri Siddaramaiah under Section 17 of the Prevention of Corruption Act 1988 and Section 218 of the Bharatiya Nagarika Suraksha Samhita 2023 for the commission of the alleged offences mentioned in the petitions అంటూ కూడా మీరు చూడొచ్చు. స్పెషల్ సెక్రటరీ గవర్నర్కి సంబంధించి స్పెషల్ సెక్రటరీ పేరు మీద ఈ లెటర్ రిలీజ్ అయింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లోకేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, కేబినెట్ అత్యవసర భేటీ జరుగుతోంది. ఏం జరుగుతోంది కర్ణాటక రాజకీయాల్లో? సచిన్, ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి భూములను తన సొంత భార్య అయినటువంటి వ్యక్తి పైన ఎటువంటి అనుమతులు లేకుండా కూడా అక్రమంగా కూడా రిజిస్ట్రేషన్లు చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని అరెస్టు తప్పదా అనేటువంటి కోణంలో ఇవాళ కర్ణాటక రాజకీయాలు పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అందుకు సంబంధించి ఇప్పటికే కూడా కర్ణాటకలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హయాం కేబినెట్ అత్యవసర సమావేశానికి కూడా కాల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జార్ఖండ్, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రులకు సంబంధించి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ గడిచినటువంటి 10 ఏళ్లలో వాళ్ళపైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపై వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య అరెస్టు సైతం కూడా తప్పదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి గడిచినటువంటి 5 ఏళ్లుగా కూడా ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 17 ఇంటి స్థలాలను ఆమె భార్య పైనకి ఇటు మార్చడమే కాకుండా వాటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు మరికొన్ని ఏదైతే పంట పొలాలను సైతము మిగిలినటువంటి భూములు కూడా అన్యక్రాంతం చేసినట్లుగా కూడా ఆయన పైన అవినీతి ఆరోపణలు చేసి దీనిపైన ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. అది కనుక అక్రమం తెలిస్తే ఆ భూముల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం, దానికి నష్టపరిహారం కూడా తమకు అందించే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కేవలం కుట్రపూరితమైనటువంటి కోణంలోనే కాంగ్రెస్ ను సంక్షోభంలో గురి చేయడానికి ఇటు దేశంలో అధికారంలో లేనటువంటి కారణంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ ను, అదేవిధంగా రాష్ట్రంలో పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ ను ముప్పతిప్పులు పెట్టడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగా కూడా వాళ్ళు అభివర్ణించడంతో పాటు కేబినెట్ లో ఇప్పటికే మంత్రుల సమావేశంలో కూడా సీఎం సిద్ధరామయ్యకే సపోర్ట్ ఇచ్చారు. మంత్రులంతా కూడా సిద్ధరామయ్య ఖచ్చితంగా ఇవి అవినీతి ఆరోపణలు అని తాము నమ్మడం లేదు, ఇది కాంగ్రెస్ బీజేపీ యొక్క ఎత్తుగడగానే
వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ని నీటి ముంచడానికి చేస్తున్నటువంటి ఒక చర్యగానే అభివర్ణించడమే కాకుండా సిద్ధరామయ్యనే సీఎం గా కొనసాగించడమే కాకుండా సిద్ధరామయ్య వెంట తామంతా కూడా ఉంటామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ఏదైతే సీఎం సిద్ధరామయ్యని విచారించడానికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే అనుమతులు ఇచ్చారో అదైతే ఇవాళ సిద్ధరామయ్య అరెస్ట్ తప్పదా అనేటువంటి మనం మాట్లాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక తీవ్ర పరిమాణం, అదేవిధంగా బ్రేకింగ్ చర్యగా కూడా చెప్పచ్చు. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ గా కొనసాగుతున్నటువంటి చంద్ గాఫ్లైట్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన స్పెషల్ సెక్రటరీ నుంచి ఒక ఆర్డర్ కూడా పాస్ అయింది. సీఎం సిద్ధరామయ్యని ఏదైతే నూతన చట్టాలు అమలులోకి వచ్చినటువంటి దాని ప్రకారం అవినీతి చట్టం కింద 17వ నంబర్ కింద అతన్ని అంటే సీఎం హోదాలో విచారించడానికి అనుమతులు జారీ చేస్తూ గవర్నర్ ఇచ్చినటువంటి లేకపోయినా ఇటు కర్ణాటక గవర్నమెంట్ సైతం కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మంత్రివర్గం అంతా కూడా దీనిపైన న్యాయ విచారం కోసం హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన కూడా వాళ్ళు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సిద్ధరామయ్య అరెస్టు తప్పదా అనేది మాత్రం ఇంకా జరగబోయేటువంటి పరిణామాలను చూసి మాత్రమే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కేబినెట్ ఇంకెంతసేపు జరిగే అవకాశం ఉంది? కేబినెట్ భేటీ తర్వాత ఇటు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తోందా లోకేష్? కేబినెట్ సమావేశానికి కంటే ముందే కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, తన పైన జరుగుతున్నటువంటి ఇది కుట్ర కోణంగానే చెప్పారు. ఏ అనుమతులు లేకుండా తానైతే ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. పక్కా ఏదైతే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఉన్నటువంటి నామ్స్ కింద మాత్రమే తాను చేయించుకున్నాను. వాటికి సంబంధించినటువంటి ఆధారాలంతా కూడా తన వద్ద ఉన్నాయి. ఇన్ కేసు అవి అక్రమాన్ని కనుక వాళ్ళు నిరూపించగలిగితే ఆ భూములు కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేయడానికి పరిహారంగా తనకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కూడా సీఎం సిద్ధరామయ్య స్వయంగా మీడియాతో చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. సచిన్ రైట్ లోకేష్. సో మొత్తంగా అయితే మాత్రం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. సిద్ధరామయ్యను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రుల అరెస్టును చూసాం కర్ణాటక కేబినెట్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కేబినెట్ కూడా అత్యవసర భేటీ అయ్యింది. గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. న్యాయ పోరాటం చేస్తానంటోంది కాంగ్రెస్. సిద్ధరామయ్యకు మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూమి కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. సిద్ధరామయ్యను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపిన ఆ అంశానికి సంబంధించి ఆ ప్రతిని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటీవలి కాలంలో జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతోంది. గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. న్యాయ పోరాటం చేస్తానంటోంది కాంగ్రెస్. సిద్ధరామయ్యకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూమి కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. క్షమించాలి. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఈ స్కామ్, ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. సిద్ధరామయ్యను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్